హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు మమతా సుధాకర్ వ్లాగ్స్. అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. ఇంకా ఇదైతే శుక్రవారం రోజు నా రొటీన్ అనేది ఎలా ఉందనేది మీతో అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. మై డే స్టార్ట్ ఎట్ 5 o'clock అనమాట. ఇంకా అప్పటి నుంచి నేను పూజ చేసుకునేంత వరకు కూడా ఈ వ్లాగ్ అయితే ఉండబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా మార్నింగే లేసాక ఫస్ట్ పప్పు నానబెట్టుకున్నానండి. పప్పుతో పాటు రైస్ కూడా కడిగి నానబెట్టుకొని ఇంకా బయటికైతే వచ్చేసి మొత్తం అంతా ఊడ్చి నీళ్ళు చల్లుకున్నాను. ఇంకా అప్పటికి 5:45 అలా అవుతుందన్నమాట టైము. ఇంకా నీళ్ళు కొట్టేసి లోపలికి వచ్చేసాను. లోపలికి వచ్చాక స్టవ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకున్నానండి. నైట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకొని పడుకున్నాను. అయితే ఇంకా ఒకసారి అయితే తడిగుడ్డతో అయితే చేసుకొని ముగ్గు గినక పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా యాక్చువల్గా అయితే శ్రావణ మాసం నుంచే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి ఇంకా ఫ్రెష్ అయిన తర్వాతే వంట చేసుకుందాము, తర్వాత పూజ చేసుకుందామని అనుకున్నాను. కానీ లేవలేకపోయానండి ఫస్ట్ డే. ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. 5:30కి అలా లేసానమాట. లేచి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా టైంలో పూజ అవన్నీ అంటే టైం కుదరదులే. ఇంకా రెగ్యులర్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు స్కూల్కి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా, వాళ్ళకైతే బాక్సులు ప్రిపరేషన్ చేశాకనే ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ చేద్దాంలే అని ఫస్ట్ అయితే ఇంకా అలానే వెళ్ళిపోయాను అనమాట. ఇంకా హాట్ వాటర్ పెట్టేసుకొని తర్వాత టీ కూడా పెట్టి ఇంకా రైస్ కూడా నానిపోయాయి కదా, అవి కూడా ఒక పొయ్యి మీద పెట్టేశాను. తర్వాత పప్పులోకి అయితే ఈరోజు బచ్చల కూర వేసి చేద్దాం అనుకున్నానండి. కొంచెం బచ్చల కూర, టమాటా, కొద్దిగా చింతపండు, పసుపు, కారం, నూనె వేసి ఇంకా కుక్కర్కి అయితే మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను. ఇంకా అదైతే ఉడుకుతుంది. తర్వాత నేనైతే సియా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను నైటు. ఈ మధ్య అయితే చాలా రోజులు అవుతుంది నానబెట్టుకోవట్లేదు. ఇంకా అవైతే తాగేసిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళానండి. వెళ్ళగానే 2 పిచ్చుకలు అయితే ఇంటి ముందు ఉన్నాయి. గేట్ తీయకుండా వీడియో తీశాను. ఇంతలో బయట నుంచి ఎవరో వచ్చేసరికి ఇంకా అవి ఎగిరిపోయాయి అన్నమాట. ఇంకా ఎగిరిపోయిన తర్వాత గేట్ తీసి ఇంకా నేనైతే ముగ్గు వేసుకుంటున్నాను. శ్రావణ శుక్రవారం కదా, ఇంకా మంచి ముగ్గు అయితే వేసి ఇంకా పసుపు కుంకుమ కలర్స్తో అయితే డిజైన్ చేద్దామని ఇంకా ఇలా లోటస్ వచ్చే ముగ్గు అయితే మంచిగా వేసానన్నమాట. చాలా బాగా వచ్చింది. సైడ్ డిజైన్స్ కూడా వేసి పసుపు కుంకుమ కలర్స్తో అలంకరించాను. ఒక గేట్ ముందు ఇలా వేసుకున్నాను. ఇంకో గేట్ ముందు కూడా ఒక ముగ్గు వేసుకొని ఇంకా సైడ్గా అయితే ఇలా వేసుకున్నాను అనమాట. ఇంకా బాగుంటుంది కదా అని ఇంకా ఇలా వేసుకొని ముగ్గు అయితే కంప్లీట్ చేసి ఇంకా లోపలికి వచ్చాయండి. పప్పు అయితే ఉడికిపోయింది. అదైతే ఎనిపి కొంచెం ఉప్పును కొంచెం వాటర్ వేసి అది రెడీ చేసుకొని ఇంకా తాలింపు అయితే వేస్తున్నాను. తాలింపులు అయితే నేను ఎల్లిపాయలు ఫస్ట్ వేస్తానండి. అవి మగ్గిన తర్వాత మనకు ఎండుమిర్చి వేస్తే మంచిగా మగ్గుతాయి అన్నమాట. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఇంకా కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసి ఇంకా తాలింపు అయితే కంప్లీట్ చేసి ఇంకా పప్పులో వేసేసాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా వారికి అయితే
బాక్స్ అయితే కట్టేస్తున్నాను. దానికి బాక్స్ పెట్టేసి పక్కకు పెట్టేశాను. ఇంకా బాబుకైతే అన్నం ఆరబెట్టానమాట. పాప అయితే వెళ్ళట్లేదు స్కూల్కి, కొంచెం తన కింద పడి చేతికి దెబ్బ తగిలిందండి. ఇంకా 2 డేస్ నుంచి అయితే ఇంట్లోనే ఉంటుంది మా పాప. ఇంకా తనకైతే బాక్స్ అవసరం లేదు కదా. ఇంకా బాబుకైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఉంటే ఇంట్లో అవైతే స్నాక్స్ లాగా పెట్టి ఇంకా పప్పుతో అయితే అన్నం కలిపి బాక్స్ అయితే పెట్టేశానండి. ఇంకా తర్వాత ఇంకా బయటవన్నీ పనులు చేసేసుకొని వచ్చాను, అంతా సర్దుకొని ఇంకా ఇల్లంతా ఊడ్చి ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇల్లు అయితే తుడుస్తున్నాను. తుడిచిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చానండి. ఫ్రెష్ అయ్యి వచ్చి బయట ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ఇంకా శుక్రవారం కదా గడప పూజించుకుంటున్నాను. పసుపు అంతా రాసి తర్వాత బియ్యపిండితో అయితే ముగ్గు వేసుకున్నాను. ముగ్గు వేసుకొని దానిపైన కుంకుమతో అయితే అలంకరించుకున్నాను. చాలా బాగా వచ్చింది. తర్వాత కుంకుమ అలాగే ముగ్గు పిండితో కూడా బొట్లు పెట్టేసుకున్నాను. అలాగే గడపని పువ్వులతో అయితే పెట్టుకున్నాను అనమాట. ఇదైతే ఒకవైపు గడప, ఇంకోవైపు గడప కూడా అలానే పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట. గడప పూజించుకొని వెనకాల అయితే మంచి ముగ్గు అయితే వేశాను. ఆల్రెడీ వాకిలి ముగ్గు షేర్ చేశాను కాబట్టి ఈ ముగ్గు అయితే షేర్ చేయలేదు, మామూలుగా వీడియో తీశాను అంతే. తర్వాత నేను కూడా ఇంకా రెడీ అయిపోయి కాళ్ళకైతే పసుపు రాసుకున్నానండి. పసుపు రాసుకొని ఇంకా పూలు పెట్టుకొని గాజులు అయితే వేసుకున్నాను. శ్రావణ శుక్రవారం కదా. నిన్నైతే ఇంకా షాప్కి వెళ్ళి బ్యాంగిల్స్ తీసుకున్నాను అమ్మవారికను, ఇంకా నాకు కూడా తీసుకున్నాను అనమాట కొత్తవి. ఇంకా అవైతే వేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. పూజకి సంబంధించిన సామానంతా నిన్నే కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత పూలు అవన్నీ కూడా నిన్న బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము, అవన్నీ కూడా ఇంకా అరేంజ్ చేసుకుంటున్నాను. తర్వాత దేవుడి గుడి ముందు కూడా ఒక ముగ్గు అయితే వేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను. ఇంకా పువ్వులైతే దేవుడి పటాలకైతే అలంకరించుకుంటున్నాను. ఫస్ట్ అయితే తర్వాత ఇంకా దీపం పెట్టుకొని ఇంకా అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుంటూ పూజ చేసుకుంటున్నాను. అష్టోత్తరం చదువుకొని తర్వాత అష్టలక్ష్ముల స్తోత్రములు కూడా చదివేసుకొని చాలా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికి వాయనం ఇచ్చుకున్నాను. గాజులు పెట్టుకొని ఇంకా పండు వక్క ఆకు అవన్నీ పెట్టేసి వాయనం అయితే అమ్మవారికి ఇచ్చుకున్నాను. ఫస్ట్ శుక్రవారం కదా, ఇంకా మంచిగా పూజ చేసుకొని ఇంకా హారతి అయితే ఇచ్చి ధూపం కూడా వేసుకున్నాను. ఇంకా ధూపం ఇంటి నిండా కూడా వేసుకున్నాను, గడపలకు ఒకసారి, అలాగే ఇంట్లో కూడా ధూపం అంతా వేసుకున్నానండి. ఇంకా తర్వాత ధూపం వేసుకున్న తర్వాతనే ఇంకా తులసమ్మ దగ్గర పూజ చేసుకున్నాను. మామూలుగా అయితే ఫస్ట్ తులసమ్మ దగ్గర పూజ చేసుకొని ఇంట్లో చేసుకుంటారు చాలామంది. నాకైతే ఫస్ట్ ఇంట్లో చేసుకున్న తర్వాతే తులసమ్మ దగ్గర చేసుకోవడం అలవాటు. ఇంకా అదే అలవాటు అయిపోయింది. ఇంకా ఎప్పుడు చేసినా కూడా అలానే చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా రేపైతే మేము తిరుపతి వెళ్ళే ప్రోగ్రాం ఉందండి. ఇంకా దానికోసం అయితే అన్నీ రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ పూజ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది.
ఇంకా తులసమ్మ దగ్గర కూడా పూజ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే మంచిగా చేసుకున్నాను. ఇంకా అంతే అండి వీడియో. ఇంకా మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఆల్రెడీ యూట్యూబ్ రూల్స్ కూడా మారిపోయాయి కాబట్టి మానిటైజేషన్ కావడానికే చాలా వాచ్ అవర్స్ కావాలి. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా నా పూజ అయితే ఇలా జరిగింది. చాలా బాగా చేసుకున్నాను. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.